తీసుకో. 1,00,000 ఉందిగా, నీకు అవసరమైన తీసుకుని బ్యాలెన్స్ ఇచ్చేసి. మీరు కొద్ది రోజులు టైం ఇస్తే మీ డబ్బు. అలాగే. అయినా 1,00,000 ఖర్చు పెట్టేంత అవసరమే ఉందో నాకు తెలుసులే. లక్ష్మి అదే మా వదిన నగలేమని అడిగిందేమో అని. అలాంటిదేమీ లేదు. మీ సూట్ కేసు నిన్న రౌడీలు వెంటపడి కొట్టి తీసుకెళ్లిపోయారు. బెదరు భలే జోకులేస్తాడే. నేను చెప్పేది నిజం మదన్ గారు. మీ సూట్ కేసు రౌడీలు కొట్టేశారు. మీరు కొద్ది రోజులు గడివిస్తే నేను తెచ్చిస్తాను. బెదరు, నువ్వు ఎంత డ్రామా కంపెనీ వాడి ఇంట్లో ఉంటే మాత్రం ఈ డ్రామాలు నా దగ్గర సాగు. నీకెంత డబ్బు కావాలంటే అంత తీసుకో. బ్యాలెన్స్ డబ్బులు మాత్రం నాకు ఇచ్చేసి. నువ్వు తీసుకున్న డబ్బులు నీకు వీలినప్పుడు బెదరు. నాకు మీరు నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. మీరు నాకు కొంత టైం ఇవ్వాలి. ఊరంతా టింకరింగ్ చేసేవాడిని, నాకే టింకరింగ్ చేయాలనుకో. 2 రోజులు టైం ఇస్తున్నాను. తేడా వచ్చిందో సార్ తెలియచిపోతుంది. మేలు రకం బాడీలై ధర తక్కువ, మన్నిక ఎక్కువ. ఇదేదే కొనండి, ఇప్పుడే పాడండి. ఏయ్ ఏయ్ బాడీలు బాడీలై, బాడీలు బాడీలై. ఏ వయసు రెడీ మేడ్ బాడీలు బాబు. వస్తానా బామ్మ గారు. పెద్ద మొత్తదివి పొద్దున్నే బోని బేరం. బాగా చూసుకోండి, మీకు నచ్చిన సెలెక్ట్ చేసుకోండి. ఏమిటి అన్ని చిన్నవిలాగున్నాయి? చూడటానికి చిన్నవిగానే ఉంటాయమ్మా, వాడుకోవడానికి అన్ని సైజుల వరకు సరిపోతాయి. ఒకసారి చూపెట్టండి. ఓర్ని చిన్నమోకం తగలయ్యా బాడీలా. నేను జాడీలు అనుకున్నా. నాది బాడీలేసే వయసట్రా సచ్చినోడా. అమ్మో పొద్దున్న ఎక్కడ రాయలు తల్లు. అసలు ఇంకెప్పుడు ఈ బజార్కి వచ్చి గుంటూరు మిరపకాయలా ఉన్నాయి. కూర టారెత్తిపోతుందా? ఇంట్లో బావలేడా? ఆయన ఆఫీస్కి వెళ్ళారు. బావంటే మీ ఆయన కాదు. మీ ఆయన నాకు బావెలా అవుతాడు? ఆయన నాకు అన్నలాంటాడు. మీ ఆయన బావమరుడు జోగారా లేడు, వాడు నాకు బావలంటాడు. మాట అన్నందుకే మనసు పాడు చేసుకుంటే ఎలా? ఈయనకే ఇంత ఇదైపోతే ఆఫీసు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చావని నువ్వు అబద్ధమని తెలిస్తే నా బెదరు. అదే మీ ఆయన మనసు ఎంత బెదిరిపోద్ది. నువ్వు బెదిరిపోమాక. నేను ఈ మాట బెదర్తో చెప్పలే, కానీ నీతో మాత్రం మంచం మీద కూర్చుని మాట్లాడేసిన మాటలు చాలా ఉన్నాయి. వెళ్దామా? నార్మే, నోటుకొచ్చినట్టు మాట్లాడితే మర్యాద దక్కదా. లక్ష్మి, ఏం జరిగింది? లేకపోతే చూడండి వీడు. నువ్వుండు, నేను చెప్తా. ఏం లేదు బెదరు. తలుపు తట్టి బెదరున్నాడా అన్న. బెదరెందుకు అంది. మాకు 1,00,000 ఉంటాయి అన్న. జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు మాట్లాడిన మాటలకి నిన్ను నిలువునా నరకాలి. లక్ష్మి వదిలే, లక్ష్మి వదిలే, నేను మాట్లాడతానుగా. వదిలేసావే, రా పట్టుకు. 1,00,000 సార్లు పట్టుకు. నువ్వు టచింగ్ చేయగానే బాడీ అంతా ఓవరాలింగ్ చేసినంత ఫ్రీగా ఉంది. దా పట్టుకు. మదన్, నువ్వు హద్దులు దాటుతున్నావు. 1,00,000 సార్లు హద్దులు దాటుతా, కానీ నీ శుద్ధులు మాత్రం వినను బెదరు. చూడు, నీ మొగుడికి 1,00,000 రూపాయలు ఇచ్చి దాచమన్నాను. దొంగలు పడి దోచుకున్నారని దొంగ నాటకం మొదలు పెట్టాడు. నా డబ్బు నాకు రాకపోతే మాత్రం నేనే ముక్కలుగా నరికేస్తాను. నువ్వేం కంగారు పడమాకు, నిన్ను ముద్దుగానే చూసుకుంటానులే. ఎక్కువ మాట్లాడితే మాట వచ్చేస్తాను. సారీ బెదరు, నీ పెళ్ళాన్నన్నా నువ్వు కొట్టావు, తప్పే లేదు. కానీ నా డబ్బు మాత్రం నాకు రాకపోతే బెదరు మాటరైపోతావు. వస్తా. ఏం జరిగిందండి? అతను మీకు 1,00,000 రూపాయలు ఇచ్చాడా? నన్నేమీ అడగద్దు లక్ష్మి. మొదట నా శని వదిలిపోవాలి. ఏం జరిగిందో తర్వాత అంతా వివరంగా చెప్తాను. కూలీ నన్ను కూలుడు అనుకుంటున్నాను. ఏం చేస్తాం, కాలం కర్మం కలిసి రానప్పుడు మట్టి బెడ్డే ఐసు గడ్డ అనుకోవాలి. వస్తున్నా బాబు. लगेज మొత్తం తీసుకో. 10 రూపాయలు దేంగే. అచ్చా
చలో ఉఠావ్ ఏబి ఏబిలో पकड़ो ऐसा चलो आओ हाँ ये भी लो आओ पंजाब गार्डन को आता है सब मीटर डालो 100 रुपए लेंगे अरे मीटर डालो जी मीटर में देते रावण कष्टम तुम जाओ तुम आओ उठाओ उठाओ పంజాబ్ గార్డెన్ को आता है వస్తాను 70 రూపాయలు అవుతుంది मीटर वही भाई మీటర్ మీద రావడం చాలా కాలం అయింది మనేసి अरे मीटर डालो जी అరే तुम चलो जी तुम जाओ तुम आओ अरे उठाओ हाँ मैं ऑटो बात करने तक सामान उतारना नहीं पंजाब गार्डन को आता है नहीं आते तुम जाओ जा तुम आओ ये ऑटो पंजाब गार्डन चलता है क्या उधर नहीं आता बहुत दूर है अरे भाई मेरे लिए तो एक बार चलना हाँ चलो भाई अरे नहीं आता जाओ जी जाओ अरे फिर सामान नीचे उतार दिए क्या चलो उठाओ उठाओ ऐसा ये भी पकड़ो ऐसा चलो मेरे साथ जाओ जी जाओ भाई जाओ వారిని శని మోహన్ తగలయ్యా అమ్మో నేను తిట్టుకుంటున్నానంటే భూలోకి ఎఫెక్ట్ చేసి ఉంటది ఇదిగో సింగమయ్యా దా దా తొందరగా తెమలవయ్యా మొయ్యలేక చచ్చిపోతున్నాను क्या కూలి వద్దా వద్దనుకుంటే సామాన్ అక్కడ పెట్టిపో వేరే కూలిని పిలుచుకుంటా అమ్మో బుద్ధి తక్కువ అన్నాను అబ్బాయా నీ స్వయం వరకు కానీ చలో आओ పంజాబ్ గార్డెన్ వస్తావా వస్తే మీటర్ వేయాలి అలాగే ఆటో అబ్బాయా బతికిచ్చావు అబ్బాయా లేకపోతే ఆవే జావే అంటూ నా ప్రాణం తీసేవాడు లక్ష్మీ చేరు సముద్రరాజుని ఎవర్రా నువ్వు ఒరిజినల్ సెన్ని చిచి కూల్ ఉన్న అబ్బాయా కార్డు అబ్బాయా కార్డ్ ఏంటి అబ్బాయా కార్డు లేకుండా ఈ కాంపౌండ్ లో కూలి పని చేయకూడదు అబ్బాయా కష్టపడ్డావు కానీ ఈ రూపాయితో టీ రాదు థ్యాంక్స్ ఏంటి బాబాయ్ ఎక్కడున్నావు కర్మగాలి పందానికి ఒప్పుకున్నాలే అందివేంటి బాబాయ్ పందెం అంటే అదే అబ్బాయి అది సరేగానబ్బాయా అర్జెంట్ గా 1000 రూపాయలు కావాలంటే ఏం చేయాలి పిక్ పాకెటింగ్ చేయాలి పిక్ పాకెటింగ్ అంటే పిక్ పాకెటింగ్ అంటే ఎవడి జేబులో డబ్బెక్కు ఉంటుందో కనిపెట్టి వాడిని వెంటాడి వాడికి తెలియకుండా వాడి జేబులోంచి ఆ డబ్బును కాజేయాలి అది కొటేషన్ ఇంతేనా అంతే. చేసి చూపిస్తాం ఎంత ధైర్యం నీకు పట్ట పగల జేబు దొంగతనమా తప్పు నాయన దీన్ని దొంగతనము అన్నారు పిక్ పాకెటింగ్ అంటారు మా జోగారావు చెప్పాడు అడిగో ఇదిగో జాగరా ఇదిగో బాబు మీ జోగారావు చెప్పాడా దీన్ని బాక్సింగ్ అంటారు మా డ్రిల్ మాస్టర్ చెప్పాడు మాస్టర్ హలో రే అమ్మని 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 ఇంటో లేదు గుడికి వెళ్ళింది మరి నువ్వేంటి వడదెబ్బ తిన్న వాళ్ళ అలా కూర్చున్నావు నీ దగ్గర పిక్ పాకెటింగ్ నేర్చుకుని ఫుల్ ఫిట్టింగ్ లో పడ్డాను టోటల్ గా కట్టింగ్ అయిపోయి ఒళ్ళు వంకాయ పచ్చడి అయిపోయింది అంటే ఈ పూట కూడా 10 రూపాయలు సంపాదించలేదా ఏం బాబు ఇంకో సలహా ఇస్తావా హ, మన సలహా విన్నవాడెవడు ఇప్పటిదాకా కనపడలేదని చెప్పానా నువ్వు చెప్పడం ఏమిటి అనుభవం మీద నాకే తెలిసింది ఇదిగో నా పర్సనాలిటీని అనుమానిస్తున్నావు నీకు కావాల్సిన డబ్బే కదా నేను ఇస్తాను నువ్వు బయటికి వెళ్ళి లక్ష్మి కనుక వస్తే ఇలా కొట్టు అదెలా ఇలా లే పైకి లే వెళ్ళు త్వరగా వెళ్ళు ఆ.